జీడిమెట్లలో అఖిల ఆత్మహత్య తర్వాత పరారీలో ఉన్నాడు ఆమె ప్రియుడు అఖిల్ గౌడ్. నిన్న సాయంత్రం నుంచి కనిపించకపోయాడు. అఖిల్ ఆత్మహత్య తెలిసిన తర్వాత ఇంటికి తాళం వేసి పారిపోయాడు అఖిల్ గౌడ్ కుటుంబ సభ్యులు. కూతురు అఖిల ఆత్మహత్యను జీర్ణించుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురి చావుకు కారణమైన అఖిల్ గౌడ్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 8 ఏళ్లు మా అమ్మాయి వెంటపడి మరీ ప్రేమించాడని, వీరిద్దరి ప్రేమ విషయం తెలిసి మొదట్లో తాము వద్దన్నామని చెప్పారు. మా అమ్మాయి మీద ఉన్న ప్రేమతో పెళ్లికి కూడా అంగీకరించామని చెప్పారు. కొద్ది రోజులుగా అఖిల్ గౌడ్ పెళ్లి విషయంలో అయిష్టంగా ఉన్నాడని, వేరే వాళ్లు ఎక్కువ కట్నం ఇస్తున్నారని చెప్పేవాడని అంటున్నారు. మా అమ్మాయిని కొట్టాడన్న విషయం డైరీ చదివాక అర్థమైందని అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. జీడిమెట్ల న్యూ ఎల్బీ నగర్లో దారుణ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అఖిల అనే యువతి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ప్రేమ కారణమే ఇది అనేది మనకు ఇప్పటివరకు అయితే తెలుస్తుంది. తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు కూడా ఉన్నారు. ఒకసారి అడుగుదాం వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు. ఏంటంటే అసలు మీ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ప్రేమ వ్యవహారం అంటున్నారు, ఇది కరెక్టా లేకపోతే ఏంటి? అసలు ప్రేమ వ్యవహారమే. 8 సంవత్సరాల మొదలు నాకు తెలుసు, చెప్పారు. మా మిస్సెస్ ఒప్పించింది, నేను ఒప్పుకోలేదు. సరే పిల్లల చదువు మొత్తం అయిపోయినాక చేద్దామని నేను. ఇప్పుడు దాని తర్వాత ఏం టార్చర్ పెట్టిండో నాకు తెలియదు. ఒప్పుకున్నాడు అప్పుడు. తర్వాత ఇప్పుడు చేసుకొని అంటుండో మళ్ళీ ఏం తెలియదు నాకు. నేను ఉండను. మార్నింగ్ 9కి పోతే 7:30, 8కి వస్తాను ఆఫీస్ పోయి. ఇక దాని తర్వాత ఇక మా మిస్సెస్ నాకు చెప్తుంది అన్ని. మీ అమ్మాయి ఎప్పుడన్నా చెప్పిందండి ఇట్లా నన్ను వేధిస్తున్నాడు అని? 6 నెలల క్రితం నుంచి ఫోన్ రాజకీయాలలో తిరుగుతాడు. అయితే ఒక నెల రోజులు మాట్లాడలేదంటే ఇష్టం లేదు అని ఏమో చెప్పిండు. చెప్తే సరే ఇష్టం లేకపోతే ఇంకా మంచిదే కదమ్మా, మన ఇష్టంతో మనం చేసుకుందాం, వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళకి 70 లక్షలు కట్నం వచ్చే అమ్మాయిని చూసుకుంటారంట మమ్మీ అని అన్నది. అంటే సరే మరి మనం డబ్బు లేని వాళ్ళం, వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళు. ఇప్పుడు వాళ్ళ అక్క చెల్లెలకి వాళ్ళ బాబాయ్ల కొడుకులకు కూడా ఇచ్చిరంట అని తెలుసు నాకు కూడా. మళ్ళీ అట్లా ఆశ ఉంటుంది కదా తల్లిదండ్రులకు కూడా, మా చుట్టాలను చేసుకోవాలి, నాకు కూడా ఆశ ఉంటుంది. సరే కాకపోతే నువ్వు ఇష్టపడుతున్నావు, మాకు 7 సంవత్సరాల తర్వాత పుట్టింది పాప, మేము మా పాప ఏది చెప్తే అది వింటాం సార్. మేము మళ్ళీ మంచిగానే ఉన్నామంటారు, మళ్ళీ టార్చర్ చేసేది కొన్ని నాకు చెప్పుకోలేదు పాప నేను. ఎందుకంటే వాళ్ళ డాడీకి కూడా మంచిగా లేకపోతే హాస్పిటల్ ఆమెనే తిరుగుతుంది వాళ్ళ డాడీని పట్టుకొని. అవి చేసుకుంటుందని మేము ఊహలో కూడా అనుకోలేదు సార్. చాలా గట్టిగా మాట్లాడుతుంది పాప. మా అమ్మల్ని కూడా ఎదిరిస్తుంది ఏదన్నా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అంటే ఖచ్చితంగా ఎదిరిస్తే కూడా నేను సరే అన్నా అని నేను ఒప్పుకున్నా సార్. నేను భర్తను ఒప్పించుకుంటాను, నా చుట్టాలను ఒప్పించుకుంటాను నేను చెప్పిన. అయినా మా మమ్మీ డాడీని ఒప్పించుకుంటే నేను మాట్లాడతానంటే మా చెల్లి పెళ్ళైందాక మాట్లాడకంటే నేను ఒప్పించుకున్నాకనే నువ్వు వద్దు మాట్లాడదు అంటే సరే అని కూడా నేను 1 ఇయర్ ఆగమని చెప్పిండు. ఇంతలోపే ఇట్లా అయింది సార్. పరారీలో ఉన్నాడు. నేను అదే కోరుకునేది ఏంటంటే కఠినంగా శిక్షించాలా. ఇప్పుడు నా బిడ్డ పోయింది, వేరేలో కావద్దు అది. ఇప్పుడు నా బిడ్డను నేను 23 ఏళ్ళు పెంచిన, బంగారం లేక చూసుకున్నా దాన్ని. అట్లాంటిది బయటగా ఏం చేసుకోండి. అందుకోసమే కఠినంగా శిక్షించాలని. కఠినంగా మీరు శిక్షించలేరు అనుకో, దాని తర్వాత ఇక దేవుడే చూస్తాడు ఇక ఏం చేస్తాడో. అంతేనండి. ప్రస్తుతం అఖిలకు సంబంధించిన తల్లిదండ్రులు చెప్తున్నారు, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాము, ఒకగానొక కూతురు, ప్రేమ పెళ్లికి కూడా తాము ఒప్పుకున్నాము, కానీ అతని వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందన్న విషయం, అది కూడా సూసైడ్ నోటు డైరీ చూస్తేనే తమకు తెలిసింది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎవరైతే అఖిల్ సాయి గౌడ్ ఉన్నాడో, ప్రేమించి పెళ్లి చేసుకుంటారని మోసం చేసిన యువకుడు, అతన్ని కఠినంగా శిక్షించాలనేది ప్రస్తుతం వాళ్ళ పేరెంట్స్ కోరుతున్నారు. కెమెరామెన్ వీరాంజనేయులతో రాధాకృష్ణ, హైదరాబాద్.